ఇప్పుడు 50,000 ప్రశ్నమ్మా. టమాటా పప్పు ఏ కూరగాయలతో వండుతారు? ఏ బీరకాయ, బి సోరకాయ, సి దొండకాయ, డి టమాటా. నాకు దొండకాయ అని డౌట్ గా ఉందండి. నేను లైఫ్ లైన్ వాడుకుంటానండి. మా వారికి వీడియో కాల్ చేసుకుంటానండి. అలాగే చేసుకోమ్మా. ఏమండి, నేను ఇక్కడ ఎవడు తింటా పంట అని ప్రోగ్రామ్ లో ఉన్నానండి. నన్ను ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారండి వాళ్ళు. ఎవడు వాడు? ఒకసారి మీకు చెప్తారంట అండి ఆ క్వశ్చన్. ఇక్కడ మీ ఆవిడ ఎవరో తింటా పంట అనే ప్రోగ్రామ్ లో ఉందండి. మేము క్వశ్చన్ అడిగాము, టమాటా పప్పు ఏ కూరగాయలతో వండుతారు? టమాటా పప్పు టమాటాతోనే చేస్తారు కదరా, టమాటా మొక్క పొడ. అవునండి, టమాటా టమాటా. ఎప్పుడు తినడమే కాదమ్మా, అప్పుడప్పుడు వంట కూడా చేయాలి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? మనిద్దరం కలకాలం గుడ్లగూబ తీతూ పిట్టలా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను. అయితే నన్నేం చేయమంటావు? ఇది తిను. బాగుంది. పీచు మిఠాయా? కాదు, తెల్ల కుక్క బొచ్చు. ఏంటిది? పుచ్చగా జ్యూసా? నల్లపిల్లి రక్తం. ఏమైంది తాత, అంత టెన్షన్ లో ఉన్నావు? ఏం లేదండి, నేను బయట షాప్కి వెళ్తే నాకు ఒక చీర నచ్చింది. అది 12,000. ఆగాగాగు, అదే టెన్షన్ లో ఉండు. బంగారం ధర దాదాపుగా 6.5 లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర 6,20,000 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రమారమి 4,000 రూపాయలు తగ్గింది. ఇంకాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడున్న రేటు కంటే ఏకంగా 9% ధర తగ్గబోతోంది. 1,00,000 పెట్టి నగ కొనాలనుకుంటే అది అటు. సరే, నేను ఉంటా మళ్ళా. ఎవరిలో ఫోన్లా? ఏం లేదండి, మా చిన్నప్పటి ఫ్రెండ్ అండి. అది చిన్నగా ఉన్నప్పుడు చదువుకోవే అంటే అస్సలు చదువుకోలేదు. ఇప్పుడు అన్ని తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది. ఏమంటుంది? ఏం లేదండి, వాళ్ళ ఆయన దుబాయ్ లో ఉంటాడు. దుబాయ్ నుంచి అంటే దానికి ఒక ఫోన్ పంపించిండంట. దానికి నాకు అది ఫోన్ చేసి, లేకపోతే మా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ పంపించిండే, దానికి తాళం వేసుకోవాలి. కానీ దానికి తాళం వేసుకోవాలంటే దానికి తాళం పంపించలేదు, తాళం చేయి పంపించలేదు, ఎట్లనే అని అంటుంది. అది పిచ్చిది. కానీ అన్ని దుబాయ్ నుండే పంపిస్తారా? ఇక్కడ దొరికాయా? ఫోన్ క్లాక్ చేసుకోవాలంటే మన హైదరాబాద్ లో మస్తుగా ఉంటే 100 రూపాయలు పడేస్తానే అన్న. ఇట్లాంటి పిచ్చి మొక్క దానికి ఏం చెప్పాలో అర్థమైతలేదు నాకు. ఏమైంది అట్లా చేస్తున్నావు? అది నేను ఆన్లైన్ లో యోగా నేర్చుకుంటున్నాను కదండి. వాళ్ళు లోపల గాలి తీసుకొని బయట వదలమన్నారు. అందుకే లోపల గాలి తీసుకొని బయట వదులుతున్నాను. లోపల గాలి తీసుకొని బయట వదలమంటే అట్లా కాదే, లోపల నుంచి గాలి తీసుకొని నోడుతున్న బయట కనాలని. హలో, చెప్పరా. సరే, ఉంటా మరి, బాయ్. ఏమండి, మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఈ రింగ్ టోన్ పెట్టుకున్నారు. మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు ఏ రింగ్ టోన్ వస్తుందండి? ఇదే రింగ్ టోన్ పెట్టుకున్నానే. సరే ఉండండి, నేను చెక్ చేస్తా. వద్దు, నేను సేమ్ రింగ్ టోన్ పెట్టుకోనే. సరే చూస్తాను, ఉండండి.
funniest thing I've ever seen in my life. Please subscribe my channel.